తెలంగాణలో ఈ మధ్య బాగా చర్చ జరుగుతుంది. ఆగస్టు సంక్షోభం రాబోతుంది. ఆగస్టులో ప్రభుత్వ సంక్షోభం, రాజకీయ సంక్షోభం అని చెప్పేది. సంక్షోభం అంటే ఇంకేదో కాదు. మొన్న బీజేపీ నేత, బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ ఈ కామెంట్ చేసిండ్రు, తెలంగాణలో ఆగస్టులో రాజకీయ సంక్షోభం రాబోతుంది అని. అయితే ఈ కామెంట్ చేసిన తర్వాత ఏం జరగబోతుంది ఆగస్టులో? ఆగస్టు 15కు రుణమాఫీ చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు. వాళ్ళు ఆగస్టు 15 రుణమాఫీ చేస్తారన్నప్పుడు మళ్ళీ ఇంకెక్కడ సంక్షోభం? ఎందుకంటే ఈ ఆగస్ట్ అనేది ఎప్పుడు కూడా మన తెలుగు రాజకీయాల్లో చాలా ఇంపార్టెంట్ పొలిటికల్ ఫీల్డ్లో. అంతకుముందు మనకి హిస్టరీ ఉంది. అన్ని రాజకీయ సంక్షోభాలు ఆగస్టులోనే వచ్చినాయి. ఆగస్టులోనే చాలా ప్రభుత్వాలు కుప్పకూలినాయి. మనం ఎన్టీఆర్ ప్రభుత్వం కుప్పకూలింది. ఫస్ట్ సంక్షోభం వచ్చి పోయింది ఆగస్టులోనే. తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ను తెలుసుగా ఏం చేసిండ్రో తర్వాత అయింది ఆగస్టులోనే. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆగస్టు గురించి మాట్లాడుతున్నారు. అదొక హిస్టరీ ఉంది నా దగ్గర, చెప్తాను. 1983లో గవర్నమెంట్ వచ్చింది, ఎన్టీఆర్ గవర్నమెంట్ వచ్చింది. 84 ఎన్టీఆర్ ఏం చేసినట్టే అమెరికాకు పోయిండు. 84 ఎప్పుడంటే మే జూన్ ఆ టైంలో ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం అమెరికా పోయిండు ఎన్టీఆర్. అప్పటికే కొంత వ్యతిరేకత ఉన్నది ఆయన మీద, పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు అక్కడిక్కడ గునుగుతూ ఉన్నారు. దాన్ని నాదెండ్ల భాస్కర్ రావు ఒక్క నెల మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, హిస్టరీలో నిలిచిపోయాడు. అట్లా ఆయన ఏం చేసిండు, ఆయన అంతకుముందు కాంగ్రెస్కి వెళ్ళి ఉన్నాడు. కాంగ్రెస్ వాళ్ళ సపోర్ట్తోన, కాంగ్రెస్లో ఉన్న తన ఫ్రెండ్స్ సపోర్ట్తోన గవర్నమెంట్ పోయింది. ఇక మళ్ళీ ఎన్టీఆర్ దాన్ని జాతీయ లెవెల్లో కొట్టాడాల్సి వచ్చింది. మళ్ళీ గవర్నమెంట్ ఫార్మేషన్ కోసం గవర్నరు కూడా తెలుసుగా, అప్పుడు గవర్నరు కూడా సహకరించిన నాదెండ్ల భాస్కర్ రావుకు. ఆ తర్వాత చూస్తే 1985లో ఎలక్షన్ జరిగింది. మళ్ళీ 202 సీట్లతో ఎన్టీఆర్ గెలిచిన తర్వాత మళ్ళీ 94 ఎలక్షన్, మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. అప్పటికి లక్ష్మీపార్వతి వచ్చిండ్రు. లక్ష్మీపార్వతి కూడా ఎన్టీఆర్ దగ్గర ఉన్నారు భార్యగా. ఇక లక్ష్మీపార్వతి జోక్యం ఎక్కువైందనే ఉద్దేశంతో, అదొక రీజన్తో కొంత అసంతృప్తి వ్యక్తమైంది ఆ పార్టీలో, గవర్నమెంట్లో ఆమె జోక్యం చేసుకుంటారు లక్ష్మీపార్వతి గారిని. ఫైనల్గా చంద్రబాబు నాయుడు కూడా కరెక్ట్గా 1995 ఆగస్టులో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చాడు. ఆగస్టుకి అంత ఇంపార్టెన్స్ ఉంది. రెండు ప్రభుత్వాలు, ఎన్టీఆర్ ప్రభుత్వము ఫస్ట్ టైం పోయింది ఆగస్టులో, 1984లో. తీరా చూస్తే మళ్ళీ కరెక్ట్గా 10 ఏళ్ళ తర్వాత 95లో పోయింది. మళ్ళీ ఇప్పుడు రాజకీయ సంక్షోభం అనే మాట తెర మీదకి వస్తుంది. రాజకీయ సంక్షోభం అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అసమ్మతి రాజేయడం, ముఖ్యమంత్రి మీద అసమ్మతి రాజేయడం, లేకపోతే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ గంపగుత్తగా ఇంకొక పార్టీకి పోయి అక్కడ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఉన్న ప్రభుత్వం కూలిపోవడం రాజకీయ సంక్షోభం అంటే. ఆ రాజకీయ సంక్షోభం వస్తుందని లక్ష్మణ్ ఎందుకు మాట్లాడుతుంటారో తెలియదు. బట్ ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది రాజకీయ సంక్షోభం ఏంది. అది ఆగస్ట్ అనేసరికి మరింత ఇంట్రెస్ట్గా మారింది. కరెక్ట్గా మనకి ఏముంది ఇప్పుడు, మే, జూన్, జూలై, ఆగస్ట్, ఇంకా 3 నెలలు ఉంది. ఏం జరగబోతుంది 3 మంత్స్లో? రేపు లోక్సభ ఎలక్షన్స్ రిజల్ట్ ఎడపడం అయితే దాని ఎఫెక్ట్ 100% ఉంటుంది పార్టీలో. ఇప్పటికే రకరకాల గ్రూపిజం స్టార్ట్ అయింది కాంగ్రెస్లో. గ్రూపిజం ఎప్పుడు ఉంటుంది, కాకపోతే కొత్తగా మొన్ననే కదా గవర్నమెంట్ వచ్చింది 10 ఏళ్ళ తర్వాత, అంత తొందరగా బయటపడదేమో అనుకుంటే ఆల్రెడీ గ్రూపిజం స్టార్ట్ చేసిండ్రు. ఎవరు మంత్రులు, ఎమ్మెల్యేలు రకరకాల గ్రూపులుగా ఉన్నది ప్రస్తుతము. బయటికి కనబడకపోయినా ఇప్పుడు బయట కనబడుతుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చిన వాళ్ళు బట్టి విక్రమార్క, చంద్రబాబు ఇంటికి వెళ్ళి ఇదొక గ్రూపిజం కింద చూస్తుంది ప్రభుత్వం, పొలిటికల్ సైడ్ అంతా కూడా. కాబట్టి ఆగస్టులో ఏం జరగబోతుంది, ఆగస్టు సంక్షోభం ఏం రాబోతుంది అనేది ఇంట్రెస్ట్గా అయితే మారింది. ప్రభుత్వం ఉండాలని అందరూ కోరుకుంటారు, మంచి ప్రభుత్వం ఉండాలి, మంచి పాలన అందించాలని. బట్ లక్ష్మణ్ కామెంట్ చేసిన తర్వాత ఈ ఆగస్టు సంక్షోభం మీద తీవ్రమైన చర్చ జరుగుతుంది. లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఏదో జరుగుతుందని బీజేపీ వాళ్ళు అంతకుముందు చాలా కామెంట్ చేసిండ్రు. అసలు అమిత్ షా కామెంట్ చేసిపోయాడు. అమిత్ షా కామెంట్స్ జూన్ 4 తర్వాత, 4 అంటే రిజల్ట్ వస్తుంది జూన్ 4 తర్వాత చూద్దాం ఏమవుతుందో తెలంగాణ రాజకీయాలు అన్నారు. వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఆగస్టులో రాజకీయ సంక్షోభం అని లక్ష్మణ్ అంటుండు. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్లో విలీనం అవుతుందని కూడా లక్ష్మణ్ అన్నాడు. అసలు ఏమవుతుందో తెలుస్తలేదు. బట్ ఆగస్టు మాత్రం రాజకీయ సంక్షోభం వస్తుందా ఏందని ఒక ఇంట్రెస్టింగ్ చర్చ ఒకటి పొలిటికల్ సర్కిల్లో తెరలేపినారు కె లక్ష్మణ్. కాబట్టి ఏం జరగబోతుందన్న ఇంట్రెస్ట్ అందరికీ పెరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.